నంద్యాల జిల్లా వ్యాప్తంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ఆదివారం నిర్వహించారు. నంద్యాల పట్టణంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. టీడీపీ నాయకుడు ఫయాజ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ర్యాలీ అనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలువుటద్దంగా పార్టీని పేర్కొన్నారు. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా టీడీపీ ఆవిర్భవించినట్లు తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు టీడీపీ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిందని ఆనందం వ్యక్తం చేశారు. నంద్యాల నియోజకవర్గ అభివృద్ధికి, మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సీనియర్ టీడీపీ నాయకులను ఘనంగా సన్మానించారు. దాని తర్వాత మై టీడీపీ దస్తగిరి గారిని సన్మానం చేస్తున్నారు. ఈశ్వర్ గారిని సన్మానిస్తున్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఖలీల్, మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. మనకు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం చేయాలా, డిఫరెన్సెస్ ఉండకూడదు. అది ఏరియాకి ఎప్పుడు జరుగుతాయి దాని గురించి కాదు. మనం మరి భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు ఏమిటో చేయాల్సిన అవసరం. ఏ పనైనా కానీ ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం చేయడం జరుగుతుందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రోజు మనం ఈ స్థాయికి రావడానికి కారణం మీరు, మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మీకు ఏం చేసినా రుణం తీసుకోలేము నేను కానీ, మా కుటుంబం, మా పిల్లలు కానీ. మీ సేవ చేయాల్సిన బాధ్యత మీరు కలిగేలా, మీ సేవ చేయాల్సిన అవసరం మాకందరికీ ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాను. కాబట్టి ఈ రోజు ఈ అవకాశం, ఎందుకంటే పార్టీ పుట్టి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలో మనం అడుగు పెడతా ఉన్నాం. అంటే 45 సంవత్సరాలు వెనక్కిపోతే మనం ఏ రకంగా ఉన్నామో మనకు తెలుసు. ఏం చేస్తాం, ప్రజాసేవ చేసే భాగ్యం కలిగించండి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. కానీ వారి ఆశీస్సులతో ఈ రోజు ఇంతవరకు తీసుకొచ్చినాం. అది కాదు కానీ ప్రజాసేవ చేసి భాగ్యం కలిగించినారు. ఆ రోజు ఎన్నికలు రావడం, మరి ఈ రోజు బ్రహ్మాండంగా మరి కార్యకర్తలు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ముఖ్యంగా మరి కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా ఉన్నాయి. నంద్యాల పట్టణంలోని 40వ వార్డు నందు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఖలీల్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు ఫయాజ్ పాల్గొన్నారు. పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్ జోహార్, చంద్రబాబు నాయకత్వం, ఫారూక్ సార్ నాయకత్వం.
బనియానపల్లి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. బనియానపల్లి జోలాపురం గ్రామంలో జెండావిష్కరణ అనంతరం కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా కొలిమిగుంట్ల మండలం తుమ్మలపెంట గ్రామంలో టీడీపీ నాయకులు జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దస్తగిరి రెడ్డి, బసిరెడ్డి పలువురు పాల్గొన్నారు. నాయకత్వం జై టీడీపీ. బనియానపల్లి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నందు బీసీ ఇందిరారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Thank you. బండియాత్మకూరు మండలం ఏ కోడూరు, సంత చూటూరు, చిన్న దేవలాపురం, ఈర్నపాడు గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.